ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవునికి వాక్యము వాగ్దానము. నా దేవ, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైంది. కీర్తన 86:13. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుని అపారమైన కృప మరియు రక్షణ తెలియజేస్తూ ఉంది. పాతాళ లోతుల నుండి దేవుని కృప మన ప్రాణం తప్పిస్తూ ఉంది. దేవుని కృప అపారమైంది. ఎంత లోతైన కష్టంలో ఉన్నా ఆయన రక్షించగలడు. నిరాశలో కూడా దేవుడు ఆశనిస్తాడు. మన జీవితంలో ఎలాంటి ఆశ లేనప్పుడు ఆయన ప్రేమ మనల్ని లేపి, కృంగిపోయిన మనల్ని, లేవలేనటువంటి మనల్ని లేవనెత్తి నిలుపుతాడు. నా కృప మీ మీద గొప్పది, ఎంత కష్టంలో ఉన్నా నేను రక్షిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప ఎంత అధికమైంది. ఒకవేళ నీవు కృంగిపోయి ఉన్నావా, ఎలాంటి ఆశ లేకుండా ఉన్నావా, నిరాశ నిస్పృహల్లో ఉన్నావా, దేవుడే మనకు సహాయం చేసి ఆయన అపారమైన కృపను ఇవ్వబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మీ స్తోత్రాలు, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితాల్లో మీరు కలిగించినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మిమ్మల్ని స్తుతించే ధన్యత, మిమ్మలను మహింపరిచే ధన్యత ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నా దేవా, నా ఎడల మీరు చూపిన కృప అధికమైంది. ప్రభా, మీ అధికమైన కృపను మాకు దయచేసి మా అవసరాలన్నీ తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, శరీర బలహీనతలు, వేదనలు ఉన్న తీసివేయండి. భయంకరమైన ఎండలు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభా మీ కృప మాకు అనుగ్రహించి మమ్మలను, మా కుటుంబాన్ని విడవకుండా, విడిచిపెట్టకుండా సంరక్షించి నడిపించి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా కూడా మీకు కాపుదలు ఇచ్చి సంరక్షిస్తారని, నడిపిస్తారని, మీ కృప మా మీద విస్తరిస్తారని, సంఘాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.